Hi students, this is Fani. Welcome back to my channel. తెలంగాణలో ఇవాళ జరిగినటువంటి ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 1B పేపర్ ఎలా ఉంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా నేను సొల్యూషన్స్ కూడా రాయటం జరిగింది. ఒకసారి అవి కూడా డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. 7 మార్క్స్ క్వశ్చన్స్లో సర్కమ్సెంటర్ ఇచ్చారు. పెయిర్ ఆఫ్ స్టేట్మెంట్లో అన్ఎక్స్పెక్టెడ్ థీరం. ఇది ఇంపార్టెంట్ అంటే ఎక్కువ మంది ఊహించే థీరం కాదు, ఇది చిన్న థీరమే, అది ఇచ్చారు. అలాగే x-y -√2 ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మన 7 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే ఏపీలో వచ్చిన 1B పేపర్లో ఉన్న సర్కమ్సెంటర్ క్వశ్చన్ ఉంది, ఇది కూడా ఉంది. కాబట్టి ఈ రెండు క్వశ్చన్స్ ఏపీ పేపర్లో మ్యాచ్ అయినాయి. ఈ రెండు క్వశ్చన్స్ చాలామంది చేయగలరు, కాబట్టి దీని క్యాలిక్యులేషన్ పార్ట్ కొద్దిగా జాగ్రత్తగా చూడాలి. అలాగే ఇది కూడా ఈజీ క్వశ్చన్. ఈ 4 క్వశ్చన్స్ చేయగలరు అనేది నా ఫీలింగ్. తర్వాత ఈ 3 క్వశ్చన్స్ డిఫరెన్షియేషన్లో ఈ క్వశ్చన్, అలాగే టాంజెంట్ నార్మల్స్లో ఈ క్వశ్చన్, మ్యాక్సిమం మినిమాలో ఈ 3 క్వశ్చన్స్ అయితే ఒక యావరేజ్ స్టూడెంట్స్ అయితే రాయలేడు అనేటువంటిది నా ఫీలింగ్. అంటే డిఫరెన్షియేషన్ వస్తే చాలా ఈజీ క్వశ్చన్. అలాగే టాంజెంట్ నార్మల్స్లో ఈ క్వశ్చన్ చిన్న క్వశ్చన్సే, కానీ ఇంపార్టెంట్గా మనం ప్రిపేర్ కావు. లెక్చరర్స్ కూడా చెప్పేటప్పుడు ఇవి చిన్న క్వశ్చన్ 7 మార్క్స్కి రావేమో అనుకుంటాం. జనరల్గా 4 మార్క్స్లో అడగటానికి అవకాశం ఇది. ఒకసారి ఇంతకుముందు ఎప్పుడో ఇచ్చారు 7 మార్క్స్ క్వశ్చన్స్లోను. మరి ఎవరైనా చేసిన వాళ్ళు ఓకే, బట్ నాకైతే ఈ 3 క్వశ్చన్స్ అయితే ఒక యావరేజ్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుంటే ఈ 3 క్వశ్చన్స్ చేయలేకపోవచ్చు. ఈ 4 క్వశ్చన్స్లో కూడా ఈ రెండు కొద్దిగా డౌటే నాకు. ఇది చిన్నదే, ఇది క్యాలిక్యులేషన్. సో 7 మార్క్స్ అయితే కొద్దిగా దెబ్బ కొట్టిందని చెప్పాలని నా దృష్టిలో అయితే. సో కమింగ్ టు 4 మార్క్స్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇది చాలా ఈజీ క్వశ్చన్, లోకస్లో క్వశ్చన్. అలాగే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు వాడు. ఇది మరి కన్ఫ్యూజ్ కాకుండా చేయగలిగిన వాళ్ళకి ఓకే. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా గుర్తుంటే వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. తర్వాత ఈ క్వశ్చన్ అవ్వచ్చు, ఈ క్వశ్చన్ చేసేయచ్చు. తర్వాత టాంజెంట్ నార్మల్ కనుక్కోవటం. తర్వాత ఇది ఈసారి అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1A పేపర్లో ఎంత జరిగింది, 1B పేపర్లో కూడా ఎంత. మనం ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నామో మనం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం వాడు, కానీ చిన్న క్వశ్చన్స్ అన్ఇంపార్టెంట్వి చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి 75 వచ్చే వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే నమ్ముకొని వెళ్ళిన వాళ్ళకి మాత్రం 4 మార్క్స్ 7 మార్క్స్ ఇబ్బందికరం. అంటే స్కోర్ పాస్ అవుతారు, డెఫినెట్గా పాస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇందులో ఒక 3 క్వశ్చన్స్, ఇందులో ఒక 3 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా చేయడానికి అయితే అవకాశం ఉంది. వీటన్నిటికన్నా 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి, ఇక్కడ పక్కన సొల్యూషన్స్ కూడా రాసిన చేసుకోండి. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఈవెన్ బచ్చా క్వశ్చన్స్ అనమాట. కరెక్ట్గా మనం రాసుకుంటే 20 మినిట్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ చేసేయచ్చు. చిన్న చిన్న క్వశ్చన్స్ అసలు లిమిట్స్లో మరి నాకు తెలిసి అసలు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చారో ఏంటో కూడా తెలియదు. లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు 1x² + 2x + 3 అది 1 సెకండ్లో వాల్యూ పెట్టి రాసుకోవడం. ఇందులో స్టెప్స్ కూడా ఏమీ లేవు ప్రాబ్లమ్స్లో. 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ అయితే ఈజీగానే ఉన్నాయి అన్ని క్వశ్చన్స్. బట్ ఒక యావరేజ్ స్టూడెంట్ పరంగా అయితే నాకు తెలిసి 7th క్వశ్చన్ చేయలేకపోవచ్చు. యూవీ ఫార్ములా గుర్తున్న వాళ్ళ కొద్దిగా ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ ఈజీ క్వశ్చన్సే. ఇది కొద్దిగా 4 మార్క్స్లో ప్రిపేర్ అయి ఉంటారు, కానీ ఇది 2 మార్క్స్ క్వశ్చన్లో వచ్చింది. ఏపీలో కూడా సేమ్ జరిగింది. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్లో వెరిఫై రోల్స్ థియరం అన్నారు. రోల్స్ థియరం వెరిఫై అవుతుంది. ఇందులో కంటిన్యూటీ డిఫరెన్షియేషన్ కూడా చేసుకోవచ్చు. f'(x) = 0 రోల్స్ థియరం కాబట్టి మనం f(-1) f(1) రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఈక్వల్ ప్రూవ్ చేసిన తర్వాత ఈ వాల్యూ కనుక్కుంటే అయిపోతుంది. సో ఇది మ్యాథమెటిక్స్ 1B పేపర్. నాకు అనిపించింది అయితే ఒక యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ కొద్దిగా ఇబ్బందే, పాస్ అవుతారు. ఎక్కువ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఏమీ లేదు. బట్ 75 వచ్చే వాళ్ళకి చాలా ఈజీ, గంటన్నరలోనే పేపర్ రాసేయచ్చు. అలాగే ఉన్నాయి క్వశ్చన్స్ అని. చిన్న క్వశ్చన్స్ ఇచ్చారు, కానీ ఇంపార్టెంట్ ఇవ్వలేదు. ఇది సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.